తమిళ ఇండస్ట్రీ హీరోయిన్లలో త్రిష, నయనతార మధ్య ఎప్పటి నుంచో పోటీ ఉంది. బేసిక్గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే కెరియర్ విషయంలో మాత్రం తగ్గేదలే అంటున్నారు. అయితే ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో నయనతారను దాటేసి త్రిష నంబర్ 1 స్థానానికి చేరుకుంది. దక్షిణాదిలోనే నంబర్ 1 కథానాయికగా నయనతారకు పేరుంది. ఇప్పటికీ ఆమె ఏమాత్రం తగ్గలేదు. అయితే త్రిష క్రేజ్ మాత్రం పెరిగింది. ఇదంతా మణిరత్నం పుణ్యమే. త్రిష కెరియర్ పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారింది. ఓ టైంలో త్రిష పని అయిపోయిందనుకున్నారు అంతా. ఆమె చేసిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర డమాలనేశాయి. చేతిలో సినిమాలు కూడా లేని పరిస్థితులు కనిపించాయి. అలాంటి టైంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కందయ్ పాత్రలో నటించే అవకాశం దక్కింది. అందులో నటి ఐశ్వర్య రాయ్ కూడా యాక్ట్ చేసిన త్రిష డామినేట్ చేశారు. ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. విజయ్ లియో మూవీలోనూ యాక్ట్ చేసింది. దానికోసం 6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష ఇప్పుడు కమల్ హాసన్ సరసన నటిస్తున్న థగ్ లైఫ్ చిత్రం కోసం ఏకంగా 12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కాలీవుడ్ వర్గాల టాక్. లేడీ సూపర్ స్టార్ అని పేరు ఉన్న నయనతార కూడా ఇప్పటి వరకు ఈ లెవెల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. దీంతో నయన్ను కొట్టేసిన త్రిష ఇప్పుడు నంబర్ 1 స్థానానికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అయితే నయన్ కూడా తగ్గేదలే అంటోంది. వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. ఇద్దరికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందం పెరిగినట్లు కనిపిస్తోంది. మరి త్రిషకు పోటీ ఇవ్వడానికి నయన్ ఎంత డిమాండ్ చేస్తుందో చూడాలి.